హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటంటే డీటాన్ ప్యాక్. మనం ట్యానింగ్ అనే సమస్యతో చాలా ఎదుర్కొంటుంటాం కదా. అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం ట్యానింగ్. సో డెలివరీ తర్వాత ఏ కేసులో అయినా ట్యానింగ్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం. సో ట్యానింగ్ కోసం మనం డీటాన్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాము. డీటాన్ ప్యాక్స్ వేసుకున్నా కూడా ఒక 10 days ఆర్ 15 daysకి మళ్ళీ ట్యానింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ట్యానింగ్ ఉందా అంటే ఎస్, అఫ్కోర్స్ ఉంది. మన ఇంట్లో దొరికే 3 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు నేను డీటాన్ ప్యాక్ వేసుకొని చూపిస్తాను. అది వీక్లీ వన్స్ వేసుకోవడం వల్ల మీ ఫేస్లో గ్లోనెస్ అండ్ ట్యానింగ్ అనేది కంప్లీట్గా పోతుంది. సో అదేంటో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో చూస్తున్నారు కదా ఏమేమి తీసుకున్నాను. ఒక కప్లో శనగపిండి తీసుకున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్ శనగపిండి అనమాట. సో శనగపిండి, కస్తూరి పసుపు తీసుకున్నాను. నేను నార్మల్ పసుపు కాదండి, ఇది కస్తూరి పసుపు. ఇది ఎక్కడైనా మీకు హెర్బల్ షాప్స్లో దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. సో నేనైతే బాలు హెర్బల్స్ నుంచి తీసుకున్నాను కస్తూరి పసుపు. అండ్ 1/2 టొమాటో అండ్ వాటర్. ఇఫ్ యూ వాంట్ మీకు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ టొమాటోని మొత్తం స్క్వీజ్ చేసేస్తున్నాను. చూస్తున్నారా, మొత్తం జ్యూస్ అంతా స్క్వీజ్ చేసేయాలి. సో నేను కస్తూరి పసుపు యాడ్ చేస్తాను. కొంచెం యాడ్ చేస్తున్నాను, చాలా కొంచెం చాలు. చూస్తున్నారు కదా, ఇంతే, కొంచెం యాడ్ చేశాను. సో వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మిక్సింగ్ చేసేద్దాం. మిక్సింగ్ చేస్తూ ఉన్నాను. కన్సిస్టెన్సీ మన ఇష్టం అండి, వాటరీగా కావాలా లేకపోతే పేస్టీగా అన్నది మీ కంఫర్ట్ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఓకే, చూసేసారు కదా. ఇది ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. చూడండి, ఒక థిన్ లేయర్ ఫస్ట్ అప్లై చేస్తున్నాను. నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ, సో నేను ఫస్ట్ ఐస్ కింద నుంచి చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది ప్యాక్ మొత్తం. ఇలా హ్యాండ్స్తోనే పెట్టుకుంటే బెటర్. ఇఫ్ యూ వాంట్ మీరు బ్రష్తో కూడా ట్రై చేయొచ్చండి. నేనైతే హ్యాండ్స్తో చేసుకోవడానికి ఇష్టపడతాను. సో అలా మొత్తం పెట్టేస్తున్నాను ఫేస్ మీద అంతా. మీకు ఏది కన్వీనియంట్ అంటే దాంతో పెట్టుకోవచ్చు. చాలామంది బ్రష్తో అప్లై చేస్తుంటారు. నాకు హ్యాండ్తోనే కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది. సో నేను ఇక్కడ హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. సో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోతుందన్నమాట. చూడండి, నోస్ మీద అప్లై చేస్తున్నాను. ఈ ట్యాన్ ప్యాక్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి. అండ్ హూ ఆర్ రెడీ టు బీ బ్రైడ్ టు బీ వాళ్ళకి చాలా యూస్ఫుల్. రోజు వేసుకోవచ్చు ఈ ప్యాక్. మ్యారేజ్కి ముందు రోజు వేసుకుంటే మ్యారేజ్ టైం అప్పటికి చాలా గ్లో వచ్చేస్తుంది. సో చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా బ్రైడ్ టు బీ ఈ వీడియో వాచ్ చేస్తుంటే. సో అలా అప్లై చేస్తున్నాను నేను మొత్తం. ఐస్ మీద అప్లై చేయకూడదు. ఐస్ మీద కావాలంటే మీరు కుకుంబర్ అలా పెట్టుకోవచ్చు. సో మొత్తం ఫేస్కి అప్లై చేస్తున్నాను. నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. చూడండి, అలా థిన్ లేయర్ లాగా పెట్టాను.
ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత స్టిఫ్గా అయిపోతుంది అనమాట. డ్రై అయిపోతుంది ఇక్కడ. ఓకే, చూసేసారు కదా, చూడండి ఎంత ట్యాన్ అప్పుడే రిమూవ్ అయిపోయిందో. నాకైతే బాగా అనిపిస్తుంది, గ్లో బాగా వస్తుంది. ఒక 10 to 15 minutes డ్రై చేసుకోండి. డ్రై చేసుకున్న తర్వాత వాష్ చేయండి. చూడండి, అంతకుముందు ట్యాన్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. అందరికీ వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.